అసెంబ్లీ ఓట్లు ఒడిచి ఏడాది, పార్లమెంట్ ఓట్లు అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇక ఊర్లలో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు పడేది ఉన్నది. వచ్చే నెలతోటి సర్పంచ్ల టైం ఒడిచి ఏడాది. ఇన్ని రోజులకెళ్ళి ఇన్ఛార్జ్ల పాలనే నడుస్తుంది. పంచాయతీలల్లా బీసీల లెక్క తేల్చి రిజర్వేషన్లు ఫైనల్ చేసి సర్పంచ్ ఓట్లకు పోయే పనులున్నది సర్కారు. ఈ నెలలనే గా కార్యం ఓడిపిస్తారట. మన తాన టైం ఉంది కానీ ఢిల్లీలో అయితే ఓట్ల గంట మోగింది. ఢిల్లీలో వచ్చే నెల 5 నాడు అసెంబ్లీ ఓట్లు, 8 నాడు పాస్ ఫెయిలు. ఈ శుక్రవారంకెళ్లే నామినేషన్లు, అటెన్క జోరు ప్రచారం. 4వ పారి సీఎం సీట్లకు ఊకోవాలని కేజ్రీవాల్ సార్ తండ్లాడుతుంటే ఈ కిత్త కన్నా పవర్లకు రావాలని బీజేపీ తిప్పల పడుతోంది. కాంగ్రెస్ తో పోటీలుంది గాని గా 2 పార్టీల నడుమే తగ్గఫర్. ఇండియా గ్రూప్ లో ఉన్నట్టే గాని ఎవ్వర తొవ్వాలదే. ఢిల్లీ అంటే దేశానికి రాజధాని. ముఖ్యమైనోళ్ళంతా ఉండేది ఈడనే. 11 ఏండ్ల సంధి చీపురు పాటే గెలుస్తుంది. సర్కారీ స్కూళ్లు మంచిగా చేసిండు, గల్లీ దావుకండ్లు పెట్టిండు, పబ్లిక్ తిప్పలు అరుచుకుండ్రని పేరొచ్చింది. అయితే మందు దందా కేసులా ఉత్త పుణ్యానికి నన్ను అరెస్ట్ చేసిండ్రని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పెట్టి మళ్ళా గెలిస్తే తీసుకుంటానే జిజ్జు మీదున్నాడు కేజ్రీవాల్ సారు. అధికారంలోకి వస్తే అయ్యవార్లకు నెలకు 18,000, ఆడోళ్లకు 2,100. ఆటో వాళ్ళ బిడ్డ లగ్గానికి లక్షిస్తామని సాటింపేసిండు. ప్రచారం మున్మీదికొస్తున్న టైంలా సీఎం అతీష్ మేడం ఏడ్చింది, నన్ను ఓడగొట్టలేక బీజేపీ లీడర్ మా నాయనను తక్కువ చేసి మాట్లాడిండని. అటు కమలం పార్టీ పెద్దలు సుత ఫుల్ నజరేసిండ్రు, ఎట్లనన్న వేసి ఢిల్లీలో సుత పవర్లకు రావాలని. దేశమంతా గెలుస్తున్న రాజధానిలా ఏరే పార్టీ పెత్తనంలు ఉండే వరకు మనోలకు మనసున పడతలేదు. ఇయాల్టికైతే గింతే. నామినేషన్లు చాలైనాక మళ్ళో పారి చెప్పుకుందాం.